డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తలాటం సత్య ఆధ్వర్యంలో కాకినాడలో విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ శీఘ్రంగా కోలుకుని తిరిగి ప్రజాసేవలోకి రావాలని వారు ఆకాంక్షించారు. కాకినాడ కొత్తపేట నూకాలమ్మ గుడి ఆవరణలో జరిగిన ఈ పూజా కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే ఈ పూజలు చేశామని కౌడా చైర్మన్ తలాటం సత్య తెలిపారు. కొత్తపేట నూకాల అమ్మవారి ఆలయం వద్ద మా అందరి ఆరాధ్య దైవం జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని, అదేవిధంగా ప్రజలందరికీ కూడా మళ్ళీ ఆయన సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసా సహస్రనామాలన్నీ కూడా ఆయన తొందరగా ఆరోగ్యం కుదిరిపడాలని చెప్పి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన 10 సంవత్సరాల క్రితం నుంచి కూడా భుజం నొప్పిని భరిస్తూ ప్రజల మధ్యన తిరుగుతూ ప్రజల అవసరాలన్నీ తెలుసుకుని ప్రజల అవసరాలని తీరుస్తూ ఇటు జనసేన పార్టీ అధ్యక్షులుగా, అటు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఆయన సేవలు అందించడంలో నిర్విరామ నిరంతర కృషి చేశారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యాలతో ఆంధ్రప్రదేశ్కి రావాలని, ఆయన సేవలు ప్రజలందరికీ అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 10 సంవత్సరాలుగా ఆయనకి అనారోగ్యంతో 2 భుజాలు కూడా నొప్పిగా ఉన్నప్పటికీ ప్రజాసేవే ధ్యేయంగా 10 సంవత్సరాలు ఆయన భరించి ఈ 10 సంవత్సరాల నుంచి మనకి సేవలు అందిస్తున్నారు. కానీ డాక్టర్స్ సూచన మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన కుడి భుజానికి 2 భుజాలకి చేయాల్సి వచ్చినా ముందుగా కుడి భుజానికి ఆపరేషన్ చేయడం ఒక విధంగా మనందరికీ బాధాకరమే. అయినా ఆయన తొందరగా ఆయురారోగ్యాలతో తిరిగి వచ్చి తిరిగి ఉప ముఖ్యమంత్రిగా మనకి అన్ని సేవలు చేయాలని ఆ భగవంతుని కోరుతూ ఈరోజు మన కౌడా చైర్మన్ తలాటం సత్య గారు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ లలితా సహస్రం, విష్ణు సహస్రాన్ని ఏర్పాటు చేయడం నిజంగా ప్రజలందరికీ చాలా ఆనందదాయకం. ఆయన కోరిక మేరకు